ఆల్ మాస్టర్స్. నమస్తే ఆల్ మాస్టర్స్. మనకి ఇప్పుడు గిరిజా మేడం ఎంతో చక్కగా ధ్యానం చేస్తారు. ఎంతో ఎనర్జీస్ తో ఉంది మాస్టర్స్. అసలు 1000 సీట్స్ ఆఫ్ జాయ్ సెషన్ అంటేనే ఒక మనకు తెలియకుండానే ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఇంత చక్కటి మనం అమ్మ చెప్పిన జ్ఞానాన్ని ఇంత చక్కగా మనం గ్రూప్ డిస్కషన్ చేసుకోవడానికి, మనకి ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించిన సరోజమ్మకు వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే ఎంత అద్భుతం మాస్టర్స్. అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఈ అవకాశం ఇవ్వడం వల్ల మనం ఆ సెషన్ మళ్ళీ మళ్ళీ వినాల్సి వస్తుంది. అంటే అక్కడ విన్నప్పుడు ఏదో ఒకటి రెండు పాయింట్స్ అన్న మన సబ్ కాన్షియస్ లో ఫీడ్ అవుతున్నాయి మాస్టర్స్. కాన్షియస్ మైండ్ అనేది దీంట్లో చాలా ఖచ్చితంగా తెలుసుకుంటాం. కాన్షియస్ మైండ్ ఎప్పుడూ ఉంటుంది, కానీ సబ్ కాన్షియస్ గురించి తెలుసుకోవడమే కష్టం. అంటే ఏదైతే సబ్ కాన్షియస్ లో ఫీడ్ అవుతుందో అది ఎప్పటికీ ఉంటుంది మాస్టర్స్. ఎందుకు మనకు పాతవన్నీ జ్ఞాపకాలు వస్తున్నాయి, అవి అసలు పూర్వజన్మల వైగుణంగా ఉండిండొచ్చు అని చెప్తారు. అంటే అవన్నీ మనకి ఎందుకు అసలు నాకు తెలియదే, నేను ఎప్పుడు ఆలోచించలేదే, ఎలా వస్తుంది అనుకుంటే అవి మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి మాస్టర్స్. ఈ ఎపిసోడ్ అద్భుతం మాస్టర్స్, 9th ఎపిసోడ్. కానీ మనం ఏం చేస్తున్నామండి మాస్టర్స్, అది ఎపిసోడ్ లో ఏముందో పంచుకుంటున్నాం, కానీ అక్కడ మనం ఏం నేర్చుకున్నాము, మనం ఏం అప్లై చేసుకున్నాం అనేది పంచుకోవట్లేదు మాస్టర్స్. నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఫస్ట్ 2-3 సెషన్లో కొంచెం పంచుకున్నాం, కానీ తర్వాత అది పోయింది. అందులో ఉన్నది ఆనంద్ కర్ణేష్ గారు ఈ క్వశ్చన్ అడిగారు, అమ్మాయి ఆన్సర్ చెప్పింది, ఇలా చెప్పింది, ఇలా ఎక్స్ప్లెయిన్, అది చెప్పుకుంటున్నాము. అందుకోసం కాదు మాస్టర్స్, అది వింటున్నప్పుడు మనం ఫస్ట్ లో విన్నప్పుడు అమ్మ చెప్పినప్పుడు రెగ్యులర్ గా విన్నప్పుడు కూడా వీక్లీ ఒకటి మనకు ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి అని చెప్పేవాళ్ళు. అప్పుడు ఎంతవరకు సాధన చేసినాం, కనీసం ఈ ఎపిసోడ్ వింటుంటేనన్నా ఓకే నేను అప్పుడు సాధన అది చేశానే, నా శరీర అనుభూతులను నేను ఆత్మానుభూతులుగా మార్చుకున్నప్పుడు నాలో మార్పులను నేను గమనించానే అని చెప్పుకోగలగాలి మాస్టర్స్. ఆ డిస్కషన్ తో పాటు మనకిచ్చిన 2 నిమిషాల టైంలో అక్కడ ఉంది పంచుతూ దాంట్లో మన ఎక్స్పీరియన్స్ పంచుకోగలగాలి మాస్టర్స్. ఇక్కడ నేను ఈ సెషన్ అప్పుడు 9th ఎపిసోడ్ అప్పుడు మనము శరీరానుభూతులు, ఆత్మానుభూతులు, మహాశూన్యం గురించి చెప్తారు. ఇక్కడ నాకు వెంటనే ఈ సెషన్ జరిగిన వెంటనే నాకు ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది మాస్టర్స్. నేనే ఫస్ట్ పంచుకుంటున్నాను ఈరోజు. మా సారు నేను బైక్ పైన వెళ్తున్నాం ఒక ఫంక్షన్ కి. వెళ్తుంటే బైక్ ఇంకా కింద పడిపోయాను మాస్టర్స్. ఎలా పడిపోయానంటే ఈ నా స్పెడ్స్ ఏవైతే మొత్తం చూరు చూరు అయిపోయినాయి మాస్టర్స్. ఇక్కడ అంతా దెబ్బలు దాకాయి. అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా, నా మెడలో ఒక చైన్ ఉందన్నమాట. మా సార్ ఏం చేశారంటే, అసలు నీ చైన్ ఉందా చూసుకో, నీ చైన్ ఉందా చూసుకుంటుంది. నాకు ఇంకా అక్కడ కోపం వచ్చేస్తుంది మాస్టర్. అసలు నువ్వు చైన్ చూస్తావా, నాకేమైందో అని చూస్తావా, చైన్ పోతే పోతుంది, ఏమవుతుంది, ఇలానే అన్నాను మాస్టర్స్. అన్నాక విన్నాగానే వెంటనే ఓకే వద్దు వద్దు అనుకున్నాను మాస్టర్స్. అంటే అక్కడ నా నా శరీరానుభూతి కోపం అనేది. అప్పుడు అమ్మ చెప్పిన సెషన్ నాకు జ్ఞాపకం వచ్చింది. అరే మన శరీరానుభూతులను మన ఆత్మానుభూతులు కరిగించుకోవాలి. వెంటనే ఆ మాట అన్న వెంబడి ఆ నాలెడ్జ్ అయితే ఎప్పుడైతే నాకు ఎరుకలోకి వచ్చిందో ఒక చిరునవ్వు వచ్చేసింది మాస్టర్ ముఖం పైన. ఫస్ట్ ఏమో అనిపిస్తుంది, అరే నాకేమైందో జరగకుండా నా సొమ్ము ఉందా పోయిందా చూసిందా అని అనిపించింది. కానీ వెంటనే అది కాదు, ఇది ఆల్రెడీ జరగవలసిన సిచ్యువేషన్ జరిగింది అంతే అని ఆ శరీర అనుభూతులను నేను నా ఆత్మానుభూతిలో కరిగించుకున్నప్పుడు నాకు తెలియకుండా నా ముఖం పైన నవ్వు వచ్చి ఏం లేదండి అది బానే ఉంది, ఇంక వెళ్దాం పండి అని మళ్ళీ అలానే వెళ్ళడం జరిగింది. అంటే ఇలా మనము ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ ని పంచుకోవడం వల్ల అందరికి ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు కూడా ఓకే మనం ఇలా మారొచ్చు, మనం ఇలా ఈ సిచ్యువేషన్ లో దీన్ని ఉపయోగించుకోవచ్చు అని అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది మాస్టర్స్. అందుకే ఎవరెవరు ఈ డిస్కషన్ సెషన్ లో పాలు పంచుకోవాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరు పంచుకోండి మాస్టర్స్. ఒక్కొక్క సెంటెన్స్ పంచుకున్నా సరే హ్యాండ్ రేస్ చేయండి. చక్కగా అక్కడ ఉన్నది చెప్తూ మీ చిన్ని ఎక్స్పీరియన్స్ ను 1 to 2 minutes లో అక్కడ ఉన్నది చెప్తూ మీ ఎక్స్పీరియన్స్ ని పంచుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి సరోజమ్మకు హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలమ్మ. మాస్టర్స్ హ్యాండ్ రేస్ చేయండి. మాస్టర్స్ ఎవరు మాట్లాడరా? దుర్గమ్మ మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. దుర్గమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. దుర్గమ్మ మేడం. విజయలక్ష్మి మేడం అన్మ్యూట్ ఇచ్చారా తనకి? ఇచ్చాను. మేడం నమస్తే, అందరికి ప్రణామాలు.
అది ఏంటంటే మ్యూట్ లో ఉండిపోద్ది, మీరు అన్మ్యూట్ చేస్తే గానీ అది స్టార్ట్ కాదన్నమాట. ఎస్ మేడం. ఓకే అదే మేడం, అదే. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే అమ్మా. ఇక్కడ మనకి 9వ ఎపిసోడ్ లో మనకి దేహానుభూతులు, ఆత్మానుభూతులు, శరీర ఆత్మానుభూతులు, ఆ మనోభావాలు ఇవి చెప్పారనమాట. ఇక్కడ ఏంటంటే మనకి మేడం చెప్పినట్టు ఒక చెరువు, ఆ సముద్రము అనంతమైంది మనకి. ఆ అనంతంలో చెరువు గురించి చెప్పినప్పుడు ఆ చెరువులో ఒక ఒక కొండ ఉన్నప్పుడు చివరిది కాన్షియస్ మైండ్ అన్నారు. అంటే మనకు తెలిసింది మన మనసు, అంటే ఆ కాన్షియస్ అనేది మన మనసే. మన మనసు అక్కడ ఏమనుకున్నామంటే మనం ఇంతవరకు ఒకటే మనసు ఉంది, ఇంకా రెండు రెండు మూడు లేవు అని చెప్పారనమాట. కానీ ఆ ఆనంద కర్ణేష్ గారు ఆ ప్రశ్న వేసినప్పుడు ఇంకో మనసులు ఉన్నాయా అని అంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. కానీ మనం కూడా ఒక్కొక్కసారి చూడండి, మనం కూడా మనసులో ఏదో ఆలోచనలో ఉండి ఆ ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో మనకి గుర్తు చేస్తే గానీ కొన్ని గుర్తురావు. ఒక పని చేయాలా అనుకున్నప్పుడు మనము మర్చిపోతాం. కాన్షియస్ మైండ్ లో అనుకుంటాము కానీ అది మర్చిపోతాం. కానీ మనకు సబ్ కాన్షియస్ మైండ్ ఒక్కసారి మనల్ని నిద్ర లేపుతుంది, నువ్వు ఈ పని చెయ్యాలి కదా అని. ఆ అనుభూతి కూడా నేను పొందాను అనమాట. అన్కాన్షియస్ మైండ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు తెలియనివన్నీ కూడా లోపల ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అనే విషయం మాత్రము ఇంతవరకు మనం తెలుసుకోలేకపోయాం. ఇప్పుడు మేడం చెప్పే ఈ 1000 సీట్స్ జాయిన్ చూసినప్పుడు సాధన చేస్తుంటే ఈ లోపల మనకి అనంతమైనటువంటి ఆ శక్తి ఉన్నా కూడా, పవర్ ఉన్నా కూడా దాన్ని మనం బయటకు వచ్చేసరికి అది లిమిటెడ్ పవర్ తో మనము ఏ అనుభూతిని కూడా విభజన జరిగేసి దేనికి దానికే ఆ సమస్యని పరిష్కరించుకోకుండా ఇంకొంచెం లోతులోకి వెళ్తున్నాం. ఎప్పుడైతే మన దేహానుభూతులు, మన మనోభావాలు, ఆత్మానుభూతులు ఇవన్నీ కూడా ఒకే దారిలో ఒకే బాటలో నడిస్తే, అంటే శూన్యంలోకి వెళ్ళినప్పుడే మనము నిజమైనటువంటి కాన్షియస్ మైండ్ లో నుంచి సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండేటువంటివి కానీ అన్కాన్షియస్ మైండ్ లో ఉండే పవర్ ని వినియోగించుకుంటాము ఒకే దీంట్లో అని నాకు అర్థమైందమ్మా. అది చేసుకోవటం వల్ల ఇంకా ఇంకా నేను సాధన చేయాలా, సాధనలో కూడా ఎరుక అనేది కూడా కావాలన్నమాట. ఆ ఎరుకను ఒక్కొక్కసారి మనము మెయిన్ పాయింట్లు ఏది ఉన్నా కూడా ఎరుక అనేది లేకపోతే ఒక ఒక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేస్తాము, ఇటు వస్తాం మనం మాట్లాడుతుంటాం ఫోన్లో, అది అయిపోయి అక్కడ ఎరుక అయిపోయింది. అక్కడే అది పెడుతూ, అంటే ఒకే సమయంలో మనం ఏ పనులు చేసినా కూడా ఒకే దృష్టితో చేసినప్పుడే ఆ ఎరుక ఉన్నప్పుడే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ లో మనము మన యొక్క శక్తిని వినియోగించుకుంటాము అని, మన పర్పస్ జీవిత ఏ ధ్యేయం వచ్చామో అది కూడా జరుగుతుంది అని నాకు. అంటే ఇక్కడ ఏంటంటే ఆత్మ శూన్యం ఏంటంటే తనను తాను తెలుసుకోవాలా అని అనుకున్నప్పుడు అన్కాన్షియస్ మైండ్ లో ఉండే వాటిని కూడా మనం గుర్తించాలని చెప్పి, ఆ అన్కాన్షియస్ మైండ్ లో మనం గుర్తించకపోతే ఆ అన్కాన్షియస్ మైండ్ లో కూడా ఒక వ్యతిరేక భావాలు ఉంటాయి. శూన్యం, అన్కాన్షియస్ మైండ్ శూన్యమే అనమాట. ఆ మహాశూన్యంలో ఉన్నప్పుడు దాన్ని ఎలా మనం దాటాలా అనేది సాధన చేయాలన్నమాట. ఆ సాధన ఇంకా పూర్తిగా ఫుల్ఫిల్ కాలేదు, ఫుల్ఫిల్ అవుతుందమ్మా. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఇంకా విజయ్ కుమార్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సరిత మేడం, థ్యాంక్ యూ. నమస్తే మేడం, వెల్కమ్. నమస్తే సరిత మేడం అండ్ ఆల్ మాస్టర్స్. ఎవరైనా చెప్తారేమోనని నేను హ్యాండ్ రైజ్ చేయాల, ఫస్ట్ ఎందుకు మనం అని చెప్పుకోవడం పాయింట్స్. కొంతమంది మేడం మీరు చెప్పింది విన్న తర్వాత నన్ను అందరు ఒక్కొక్క పాయింట్ యాడ్ చేయడమో దాంట్లో మళ్ళీ చెప్పడమో చేస్తారు. చెప్పండి మేడం మీరు. మాస్టర్స్ మన ఈ ఎపిసోడ్. ఎస్ మేడం, చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఈ ఎపిసోడ్
ఇప్పుడు మనం చెప్పుకుంటుంది 3rd చాప్టర్ హోలీ ట్రినిటీ గురించి. 8th ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయింది. ఇది మన ఎక్కువగా ఈ ఎపిసోడ్ లో చెప్పిందంతా మానసిక చైతన్యం గురించి, అవి ఏ లెవెల్స్ లో పనిచేస్తుంది అనేది. విశ్వ చైతన్యం నుంచి వెలువడినటువంటి ఈ చైతన్యం ఒక 3 లెవెల్స్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ పొర విస్తారమైన అనంతమైన శూన్యత. రెండోది ఆత్మానుభూతుల పొర, ఇది ఒక అనంత సాగరంగా అనుకుంటే. శరీరానుభూతులకు సంబంధించినటువంటి ఒక లేయరు విశాలమైన చెరువుతో సమానం. అందులో ఒక మంచు కొండలాగా తేలాడుతూ కనిపిస్తూ దానిపైన ఒక కొన భాగంగా కనిపించేదే మన మనస్సు. దాన్నే మనం కాన్షియస్ మైండ్ అనుకుంటాం. ఈ మిగతా 300 మనసు సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. దాంట్లో గత జన సంస్కారాలు, నమ్మక వ్యవస్థలు, జ్ఞాపకాలు ఉంటాయి. ఈ అన్కాన్షియస్ మైండ్ చెప్పలేదు మేడం గారు. అంటే సబ్ కాన్షియస్ మైండ్ అందరికి అనుభూతిలోకి వస్తుంది. మనకి ఈ గత జన్మ తాలూకు సంస్కారాలను బట్టి కొన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ కాన్షియస్ కూడా మారుతూ ఉంటుంది. ఆ సంస్కారాల ప్రభావంతో కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అన్కాన్షియస్ మైండ్ అంటే అది విశ్వ చైతన్యం కాబట్టి, ఒక సైంటిస్ట్ ఒకటి కనుక్కున్నా, ఒక ఆర్టిస్ట్ ఒక బొమ్మ అలా ఏదైనా కానీ, ఒక కొత్త ఇన్వెన్షన్ జరిగినా, ఎవరైనా ఏదైనా కనుక్కున్నారన్నా ఇవన్నీ వచ్చేది అన్కాన్షియస్ మైండ్ నుంచి. అది ఎవరికి అందదు, మనకే ఒక ఇంటెన్షన్ రూపంలో వస్తుంది. కాబట్టి దానికి ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్స్ అనేవి చెప్పబడలేదు అనమాట. మరి మనసు ఈ బ్రహ్మాండాల్లో ఉన్న నక్షత్రాలు, వాటిలో ఎన్నో అణువులు, వీటిలాగా చాలా చిన్నది అన్నమాట. జీవుల్లో ఉండే ఎన్నో కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉంటే, ఆ బ్రహ్మాండాల్లో ఎన్నో జీవులు ఉంటాయి. ఆ జీవుల్లో ఉండే అతి చిన్న చిన్న కణాలు, ఆ కణాల్లో ఇంకా అల్పమైనది మనస్సు. మనకి ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆత్మ ఈ ఆధ్యాత్మికమైన సాధనలో శరీరానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కానీ ఈ ఎపిసోడ్ లో చెప్పింది ఏంటంటే, మనం ఎంతసేపటికి మనస్సు, బుద్ధి, అహం వీటి గురించి మాట్లాడుకుంటున్నాం, ఫస్ట్ శరీరాన్ని కాదు అనేది వచ్చేసేస్తాం. సాధనలో మొదట మనం అనుకునేది నేను ఈ శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, బుద్ధిని కాదు, అహాన్ని కాదు అనుకుంటాం. కానీ ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే, శరీరానికే ఎక్కువ ప్రాధాన్యత మనస్సు కంటే కూడా. ముందు మనం మనస్సు కాదు అనే లెవెల్ దాటిన తర్వాత శరీరాన్ని కాదు అనేటటువంటి ఒక ఆలోచనకి వస్తాం. అంటే మనస్సు యొక్క ప్రభావం శరీరం మీద చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మానసిక స్థాయిని ముందు దాటాలి. ఆ మనస్సును మనం ఆలోచన రహిత స్థితిలో పెట్టుకోగలిగినాడు. సృజనాత్మకత అనేది చాలా ఎక్కువగా పనిచేస్తుంది. డివైన్ బీయింగ్స్ ఎప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉండి, వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఒకే ఒక్క సంకల్పం, ఒక ఆలోచన ద్వారానే సృష్టి చేస్తారు అని చెప్తున్నారు. అలా మనం కూడా ఎక్కువగా ఆ ఆలోచనారహిత స్థితిలో ఉండి, అవసరమైనప్పుడే మనసును వాడుకుంటూ, మనకి పనికి వచ్చే విషయాలకు మాత్రమే దాన్ని వాడుతూ, అవసరం లేనప్పుడు పక్కన పెడుతూ ఉంటే, మనకి ఎంతో ఒక కాస్మిక్ ఎనర్జీ లెవెల్స్ పెరిగి, ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ మెమరీ లెవెల్స్ పెరగటం వల్ల చక్కటి సృజనాత్మకత, మంచి మంచి ఆలోచనల్ని మనం చేయగలుగుతాం, అలా కార్యాచరణ చేయగలుగుతాం. ఇంకా ఇక్కడ నేను ఈ ఎపిసోడ్ తెలిసిన ఇంకొక ముఖ్యమైన పాయింట్, మనం అనుకుంటాం ప్రాణంతో ఉన్నటువంటి వాటికే ఈ చైతన్యం వర్తిస్తుందని. కాదు, జడ పదార్థాలు అంటే గ్రహాలకు కూడా, భూమి, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ మనం ఒక ఈ సోలార్ సిస్టమ్ ఉన్నటువంటి గ్రహాలకు కూడా శరీరము, ఆత్మ, మనసు ఉంటుందట. అవి వాటికి అనుకూలంగా ఉంటుంది. ఒక పాము శరీరం పాముది, మనిషి శరీరం మనిషిది లాగా ఆ గ్రహానికి ఉండే శరీరము, మనసు, ఆత్మ వేరు కానీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ విశ్వ చైతన్యం, ఆ మహాశూన్యత ఒక పేపర్లోని కణాల ద్వారా తనను తాను చూసుకుంటున్నట్లే మనందరి ద్వారా తనను తాను వక్రీకరించుకొని చూసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కర్వుడు ఆ తనను తాను చూసుకుంటుందో, దాన్ని తిరిగి అన్కర్వ్ చేయటానికే ఈ ప్రయత్నం. అంటే ఆత్మలు పూర్ణాత్మ నుంచి రావటం కర్వింగ్ అయితే, ఈ ఆత్మలన్నీ తిరిగి ఆ పూర్ణాత్మ నుంచి చేరటానికి అన్కర్వింగ్ అంటారు. అంటే ఈ వక్రాన్ని తీసేసుకోవాలి. ఇలా వచ్చినటువంటి, అంటే పైనుంచి కిందకు వచ్చినటువంటి ఈ అంశాత్మలు తిరిగి ఆ పూర్ణాత్మని చేరుకోవటమే మళ్ళీ ఇలా వచ్చినటువంటి కర్వింగ్ ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అలా అన్కర్వింగ్ చేసుకోవటమే సాధన. దాన్నే పురోగమనం అంటారు అనమాట. అందుకే ఈ దివ్యాత్మలన్నీ గ్రూప్ కాన్షియస్ లో ఉండి మనకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అనంతమైన సాగరంలో కాన్షియస్ అంటే ఫీల్ అవుతూ ఉండేటటువంటి గుణాన్ని కలిగి ఉండటమే సెంటినెంట్ బీయింగ్స్ అంటారు. డివైన్ బీయింగ్స్ అంటే వాళ్ళు తమను తాము తెలుసుకోవటానికి, తెలుసుకున్న తర్వాత డివైన్ బీయింగ్స్ గా అవుతారు అనమాట. కాబట్టి డివైన్ బీయింగ్స్ కంటే మనమే, అంటే ఈ సెంటియంట్ బీయింగ్సే ఎక్కువగా ఉన్నారు సృష్టిలో అని చెప్తున్నారు. ఒక మనలాంటి వాళ్ళు మారాలి అంటే మనసుకి శరీరానికి పరిమితుల్ని దాటి ఆ ఆలోచన రహిత స్థితిని కంటిన్యూ చేస్తూ,
ఆ దివ్యాత్మతో అనుసంధానం చేసుకుంటే ముందు మనసు యొక్క అనుభూతుల్ని శరీరానికి సమర్పించుకుంటే ఈ శరీరం యొక్క అనుభూతులు తిరిగి మహాశూన్యతలోకి కలిసి ఈ ఆత్మ చైతన్యాన్ని పొంది ఈ ఆత్మ వెళ్ళి శూన్యతలో కలుస్తుంది అనమాట. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ మనం దివ్యత్వాన్ని పొందొచ్చు అని చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా ఎక్సలెంట్ గా చెప్పేశారు, మొత్తం చెప్పేశారు మీరు కొత్త ఎపిసోడ్. ఇంకా కొన్ని పాయింట్స్ మధ్యలో ఉన్నాయి మేడం. ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి మాకు. మీరు ఎందుకంటే లైవ్ గా విన్నారు అమ్మ సెషన్ ఇది, తర్వాత ఇప్పుడు ఇంకో 2-3 టైమ్స్ అయినా వినింటారు కాబట్టి ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్, మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు, అరే అసలు మహాశూన్యం అంటే ఎలా ఫీల్ అయ్యారు, ఈ ఆత్మానుభూతులు అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు, మళ్ళీ మీ శరీరాన్ని మీ మనస్సును మన ఆత్మానుభూతిలో లీనం చేసుకోవాలని చెప్పారు, మళ్ళీ అక్కడ మీరు ఎలా ఫీల్ అయ్యారో చెప్పాలి మేడం. నేను మేడం ఎక్కువగా ధ్యానంలో ఉన్నప్పుడు, అంటే ప్రత్యేకంగా కూర్చొని కాదు, ఇది కూడా ఒకటి చెప్పారు మంచి పాయింట్. యోగ నిద్ర అంటే ఏదో కళ్ళు మూసుకొని ధ్యానంలో నుంచి నిద్రలోకి పోతే అది యోగ నిద్ర కాదు. యోగ నిద్ర అంటే ఆలోచన రహిత స్థితి అని చెప్పారు మేడం ఈ ఎపిసోడ్ లో. అలా మనం ఒక ఆలోచన రహిత స్థితి అనేది ధ్యానంలో రావచ్చు, నిద్రలో కూడా రావచ్చు, అంటే ఎప్పుడైనా మనం మెలకుగున్నప్పుడు కూడా రావచ్చు. నాకు అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినాయి మేడం. వినిపిస్తుందమ్మా, చెప్పండి. వినిపిస్తుందా మేడం? ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఒక్కొక్కసారి, అంటే నేను ఒక్కదాన్ని మేడం వినపడుతుందండి? చెప్పండి మేడం. ఇలాంటి స్థితి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అంటే మనం మానసికంగా ఏదన్నా ఒకటి, అది అందరూ ఎక్స్పీరియన్స్ చేసేదే. మనసు బాధ ఉంటే శరీరానికి రుగ్మత రావటం, శరీరానికి బాగోకపోతే మనసు డల్ గా ఉండటం అందరికీ జరుగుతుంది. అవి కూడా మ్యూచువల్లీ డిపెండెంట్ గానే ఉంటాయి. కానీ ఈ ఆలోచన రహిత స్థితిలో, అంటే ప్రెసెంట్ కాన్షియస్ లో మనం ఉన్నప్పుడు మనకి ఏ పనులు చెయ్యాలి, ఇది చేయాలనే సంకల్పాలు మనం ఆలోచించుకోకుండా వర్తమానంలో వెళ్ళిపోతూ ఉంటే దానంతటా అయ్యే అనుకూలంగా వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి మేడం. ఒకటి చెప్తాను. నేను ఒకసారి ఇలాగే ఒక్కదాన్ని వెళ్ళాను అనమాట, తీర్థయాత్రలకి అట్లా వెళ్ళినప్పుడు నాకేమీ లేదు అసలు ఆలోచన, నేను ఎక్కడికి వెళ్తున్నాననే ఆలోచన కూడా లేదు. అలా వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయినప్పుడు బస్ స్టాండ్కి వెళ్తే కరెక్ట్ గా శ్రీశైలం బస్సు రెడీగా ఉంది. నేనేమి సంకల్పించుకోవాలి శ్రీశైలం అని, సరే వెళ్ళి కూర్చున్నాను. స్టార్ట్ అయింది, వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళేదాకా కూడా నేను ఎక్కడ స్టే అవ్వాలి, ఎక్కడ ఉండాలి నాకు తెలియదు. అంతా పరమాత్మకే వదిలేశాను, ధ్యాన స్థితిలో ఉన్నాను, వెళ్ళిపోతూ ఉన్నాను. ఏ ఆలోచనలు లేవు. అక్కడికి వెళ్ళాను, దిగాను. ఇక్కడ ఏదన్నా సత్రాలు ఉన్నాయా అని అడిగాను. ఆ బస్సులో ఒక అతను, ఇక్కడేనమ్మా మీ వాళ్ళ సత్రం ఉంది, వెళ్ళమన్నాడు. వెళ్ళాను, జాయిన్ అయ్యాను. అలా మేడం అసలు ఏ మాత్రం ఒక సంకల్పం అనేది లేకుండా మనసుని నిరామయంగా పెట్టుకొని ఆ ధ్యాన స్థితిలో పెట్టుకుంటే నాకు కావలసినటువంటి అన్ని ఆ సృష్టి అనుకోండి, ఆ పరమాత్మ అనుకోండి, నాకు అలా దగ్గర 1 వీక్ నేను చేసినటువంటి ఆ జర్నీలో అన్ని నాకు అనాయాసంగా లభించినాయి అన్నమాట. టైంకి ఫుడ్ కానివ్వండి, షెల్టర్ కానివ్వండి, తోడు మనుషులు కానివ్వండి, ఎంతో హెల్పింగ్ గా ప్రతి ఒక్కళ్ళు నన్ను చివరి దాకా ఆ పరమాత్మే కాపాడుకుంటూ వచ్చాడా అనటానికి రకరకాల మనుషుల రూపంలో నా పక్కనే ఉండి నన్ను అంటిపెట్టుకొని ఇంటికి క్షేమంగా చేర్చారన్నమాట. అలాంటి అనుభూతులు మనకు శరీరం బాగున్నప్పుడు, ఈ కరోనా వచ్చినప్పుడు కానీ, నాకు ఈ గాల్ బ్లాడర్ సర్జరీ బాగా సీరియస్ అయినప్పుడు కానీ, నా మనసంతా నిరామయం అయిపోతుంది అనమాట. అసలు నాకు భయం ఉండదు. ఇంకా ఆ మృత్యువు సమీపిస్తే రాని, వెళ్ళిపోతే వెళ్ళిపోని, నన్ను మీలో లయం చేసుకోండి అనే విధంగా నా మనసుని అలా ఏకాగ్రత చేసేసుకొని ఆ పూర్ణాత్మతో సంధి చేసేసుకుంటాను. అప్పుడు ఇంక అసలు ఏం జరిగితే అది జరిగింది, బ్రతకనా నాకు అనవసరం, తీసుకెళ్ళిపోండి, మీతో లీనం చేసుకోండి అన్నట్టు ఉంటాను అనమాట. అలాంటప్పుడు అసలు నాకు మరణానుభూతి కలగదు, పెయిన్ తెలియదు, చాలా హ్యాపీగా మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉన్న అనుభూతులు 3 సార్లు ఫేస్ చేశాను నేను. అలాంటి దివ్యమైన అనుభూతులు అప్పుడప్పుడు వస్తుంటాయి మేడం. ఇవి ఒకటే అని మనం చెప్పలేము. ఇవి ప్రత్యేకంగా మనం ప్రాక్టీస్ చేసేవి కాదు. సహజంగా అందరికి వస్తాయి, కొంతమందికి ఎక్కువ వస్తాయి, కొంతమంది తక్కువ వస్తాయి. కానీ ఆలోచన రహిత స్థితిలో మన మైండ్ ని మనం పెట్టుకొని ఒక ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ రావాల్సిన ఆలోచనలు వచ్చేస్తుంటే జరుగుతున్నాయి కూడా జరిగిపోయినాయి అప్పుడు. మరి అలా కొన్నిసార్లు జరిగినాయి మేడం. అది నా అనుభవం. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పారు, మనం ఎప్పుడు శూన్యంలో ఉండాలంటే ఏం చేయాలంటే ధ్యానం చేయాలి, యోగా చేయాలని, ఇలాంటి విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అడిగారు మనసు ఎప్పుడు ఉంటుంది మాస్టర్, శూన్యంలోకి వెళ్తున్నాము, ఏ పని చేస్తున్నా సరే ఆ పైన ఎరక పెడుతున్నాం అనుకుంటేనే ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేసుకోవాలనే దాని కూడా అమ్మ చెప్పడం జరిగింది. వెల్కమ్ గుప్తా సార్.
నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే నమస్తే సరోజ మేడం, సరిత మేడం అండ్ ఆల్ మాస్టర్స్. ఇది ఏంటిదంటే దీంట్లో ఒక పాయింట్ మనసు నుంచి మనకు దేహానుభూతులు, దేహానుభూతుల నుంచి ఆత్మానుభూతులు, ఆత్మానుభూతుల్లోకి శూన్యంలోకి పోవడం అనేది చాలా సార్లు మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. మెడిటేషన్ లో దాన్ని చాలా సార్లు అనుభూతి కూడా చెందడం జరిగింది మా మాస్టర్స్. ఎందుకన్నట్లయితే ఆ పీరియడ్ లో చెప్తూ ఉన్నాను, ఇది విన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. అనిపించినప్పుడు మెడిటేషన్ చేయించేటప్పుడు కూడా కొన్నిసార్లు చెప్తూ ఉన్నాను ఆ పాయింట్. చెప్పినప్పుడు అది నేను అనుభూతి చెందుతున్నాను, అలా అవుతుంది కూడా నాకు. అంటే ఎలా అంటే ఫస్ట్ మనసు ఉంది, దాన్ని ఎలా చేయాలి మనం, అంటే శారీరకంగా ఎలా ఫీల్ కావాలి దాన్ని, ఎస్ మనం ఎంటర్ అయినట్లు ఫీల్ కావడం, ఆ నుంచి మళ్ళా మనము ఆత్మానుభూతుల కింద ఫీల్ కావడము. అప్పుడు అదే అక్కడే ఉంటే ఇమ్మీడియట్ గా శూన్యంలోకి వెళ్తున్నాం మాస్టర్. అది ఫీల్ అయ్యాను నేను చెప్పేటప్పుడు కొన్నిసార్లు అక్కడక్కడ. అది కాకుండా ఇంకో రెండో పాయింట్ నాకు బాగా నచ్చింది, బాగా మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకా కొంచెం చేయొచ్చు అనుకునేది నాకు ఏంటిదంటే రెండోది క్రియేటివిటీ అన్నమాట. క్రియేటివిటీ చేసినట్లయితే క్రియేటివిటీలో మనము శూన్యంలో ఉన్నట్లయితే క్రియేటివిటీలోకి వెళ్తాము అని చెప్తున్నారు అనమాట. అది కరెక్టే. ఎప్పుడు శూన్యంలోకి ఎక్కువగా ఉన్నట్లయితే క్రియేటివిటీ ఎక్కువగా వస్తుంది అని చెప్తున్నారు మాస్టర్స్. మనం ఎప్పుడు దానికి ఆపోజిట్ చేస్తుంటాం. మనం ఏదైనా పని చేయాలన్నట్లయితే ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటాం. అది రేపు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ దాని బదులు మనం మనసు శూన్యంగా ఉంచేసి రేపు చేయవలసిన పనిని ఒకటే అప్పటికి తట్టిన ఆలోచన మీద మనం చేసినట్లయితే వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్స్, మనకి ఏమి ఆటంకాలు లేకుండా పనులు అయిపోతాయని నేను 1-2 సిచ్యువేషన్లు చూడడం జరిగింది మాస్టర్స్. ఈ రెండు నాకు ఎక్స్పీరియన్స్ అయినాయి, అవి నేను షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన సరిత మేడం అండ్ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే ఈ ఆలోచనలు ఎప్పుడైతే పక్కకు పెట్టి ఒక శూన్యంలో ఉండగలుగుతాం మాస్టర్స్, ఏ పని చేసినా అసలు అంటే అది మన ఫిజికల్ లైఫ్ అయిండొచ్చు, ఈ ఆధ్యాత్మిక సేవలో అయిండొచ్చు, ఎన్ని పనులు చేస్తున్నా ఆలోచనలు ఎక్కువ చేస్తుంటాం మాస్టర్. ఆలోచనలు తగ్గించినప్పుడు దానికి కరెక్ట్ దొరుకుతుంది మాస్టర్స్. నిన్న ఎక్స్పీరియన్స్ మేము కూడా చేసాం అనమాట. పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ, అందరికీ తెలుసు. అది లాస్ట్ కి వచ్చేసింది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ చుట్టుముట్టు చాలా ఉంటాయి కదా మాస్టర్స్. ఇక్కడికే అమౌంట్ ఇంత పెట్టామే, ఇంకా ఈ పనులకంతా 10 లక్షలు అడుగుతున్నారే, ఎలా ఇవ్వాలి అనుకున్నప్పుడు అరే ఇది కాదు, మనది కాదు, అది యూనివర్సే చూసుకుంటది అన్నప్పుడు మంచి చక్కటి ఆలోచన వచ్చి ఒకటేసారి దాని మొత్తం వరకు ఒకరికి ఇవ్వడం జరిగింది మాస్టర్స్. నిజంగా సార్, థ్యాంక్ యూ సార్. గ్రేట్ మేడం. వెల్కమ్ మేడం గిరిజా మేడం. నమస్తే. నమస్తే. నమస్తే సరిత మేడం, అందరు డివైన్ బీయింగ్స్ కి నా అనంత కోటాను ప్రణామాలు. మాస్టర్స్ అందరికి నా ప్రణామాలు. ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. డివైన్ బీయింగ్స్ ఏంటంటే ద్వంద్వంతానికి అతీతంగా ఉంటారు. ఎందుకంటే ఆ స్టేజ్ కి వెళ్ళడానికి ఆ ఏకత్వం అనే సముద్రంలో కలిసిపోతారు, కనెక్ట్ అయి ఉంటారు. ఆ ఏకత్వం అనే సముద్రంలో మన బ్రహ్మాండం కూడా ఒక చిన్న చుక్క లాంటిది. దానిలో ఒకటి కలిపితే ఒకటి ఉంటుంది, ఒకటిలోంచి ఒకటి తీసేసినా ఒకటి ఉంటుందని అమ్మ చెప్పారు. ఈ పాయింట్ ఇది యాడ్ చేద్దామని నేను మాట్లాడాను. థ్యాంక్ యూ మాస్టర్. గిరిజమ్మ, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ వింటా ఉన్నాం, ఈ 9th ఎపిసోడ్ నుంచి మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి? మీరు ఎపిసోడ్ విన్న తర్వాత మీ లైఫ్ లో వచ్చిన ఏ సిచ్యువేషన్ కైనా ఈ ఎపిసోడ్ ని ఎలా మీరు అప్లై చేసుకోగలిగారు ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని? అంటే ఈ ఎపిసోడ్ పర్టికులర్ అన్నది నాకు అంత గుర్తులేదు, కానీ ఒకటి థౌసండ్స్ ఆఫ్ జాయ్ మాత్రం విన్నప్పటి నుంచి, ఫస్ట్ ఎపిసోడ్ విన్నప్పటి నుంచి కూడా అసలు ఇది ట్రినిటీ అంటే, త్రిమూర్తులు అంటే మనం ఎప్పుడు ఇదివరకు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరకే మనకు తెలిసేది. కానీ అసలు త్రిమూర్తులు అంటే ఇది అన్నది మనకి ఈ జ్ఞానం వచ్చాకనే తెలిసింది. ఎంతో అద్భుతమైన జ్ఞానం. తర్వాత ఏంటంటే ప్రతి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను కంగారు పడడం ఇది వరకు కొంచెం పడేదాన్ని, కానీ ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటున్నాను. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా 1-2 సార్లు ఆలోచించి దాన్ని మనకి అంటే దాంట్లో నేను అంత కనెక్ట్ అయిపోకుండా దాంట్లోంచి మనం ఎలాగ సహాయంగా బయటకు వచ్చేసేయచ్చు, అది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎంత కాంప్లెక్స్ సిచ్యువేషన్ వచ్చినా కూడా 1 నిమిషం కోసం అనుకుంటా, కానీ తర్వాత మనం వచ్చింది ఇవన్నిటి కోసం కదా అని దాన్ని చక్కగా చేసుకుంటున్నా. సో అది నేను చాలా
సో మచ్ అది. సో గుప్తా గారు చెప్పినట్టుగా మాస్టర్స్ వినిపిస్తున్నాయి గిరిజా మేడం మాటలు? బ్రేక్ అయిందమ్మా, బ్రేక్ అయింది. బ్రేక్ అవుతుంది. వినపడుతోందా? ఇప్పుడు ఓకే అమ్మా. వినపడుతోందా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది. తర్వాత ఎలా అంటే గుప్తా సార్ చెప్పినట్టుగా ఎప్పుడైనా ఒక పని అనుకున్నానంటే అది తప్పకుండా అది టైంకి టకటక అయిపోతుంది. ఇవాళ కూడా నేను సెషన్ లో జాయిన్ అవ్వడం లేట్ అయింది, ఎందుకంటే పిల్లలు మనవాళ్ళు వచ్చారు. వంట టిఫిన్ హడావుల్లో ఇంకా గబగబా పైకి వచ్చి జూమ్ లో తొందరగా జాయిన్ అయ్యా. కానీ ఏదైనా ఆ టైంకి మాత్రం అన్ని ఏ పనైనా కూడా బయటకు వెళ్ళాలన్న ఒక ఆవాసంలో మొన్న పిల్లలు అడ్మిషన్ తీసుకున్నాం. మాకు తెలిసి ఒక ఆర్ఫనేజ్ ఉంది, దాదాపు 25 years నుంచి మేము ఆర్ఫనేజ్ నడిపిస్తున్నాం. దానిలో మొన్న కొత్త పిల్లల్ని తీసుకోవడం జరిగింది అనమాట. ప్రతి సంవత్సరం ఒక 7-8 మంది పిల్లల్ని తీసుకుంటాం, ఎందుకంటే కొద్ది పాస్ అయిపోతారు. సో ఆ రోజు నాకు ఎంత టైట్ అంటే అటు అడ్మిషన్లకు ఉండాలి, అమ్మ సాక్షిదేమో మధ్యాహ్నం ఉందన్నమాట. ఈ మధ్య టైంలో నాకు లంచ్ ఎంత హడావుడంటే ఇంకా పొద్దున్న లేచి తొందరగా వీళ్ళ బ్రేక్ఫాస్ట్ అయ్యి వంట చేసి ఇంకా మా పాపకు చెప్పాను, నేను వెళ్ళిపోతున్నానని. పొద్దున్న 11 కల్లా వెళ్ళి అడ్మిషన్స్ తీసుకుని 2 o'clock వచ్చి ఆ రోజు నా ఫాస్టింగ్ కూడా. సో ఏదో కొంచెం మామూలుగా జ్యూస్ తాగి సాక్షి దానికి కూర్చున్నాను అనమాట. సో అనుకున్నది మాత్రం అసలు అంటే నేను ఇంకా అలా ఆలోచించాను, ఇది అవుతుందా లేదా అని. లేదు, అవుతుంది, అంతే. ఇదే నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అమ్మా, సూపర్. నిజంగా అంటే ఆ కాన్ఫిడెన్స్ మేడం, ఆ కాన్ఫిడెన్స్ పెరిగింది మీ లోపల. అంటే అదేమో కదా మేడం, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినప్పుడు మాత్రమే దానిలో ఉండగలుగుతాం. లేకపోతే ఇంకా ఈ మారుతూనే ఉంటది ఆలోచన, అదే జరుగుతుందో లేదో. ఆ సమర్పణ భావం, ఆ కాన్ఫిడెన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఆయన రేస్ చేయండి మాస్టర్స్. నీలిమా మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే, నమస్తే అమ్మా. నాకు మేడం చెప్పినట్టు నిజంగా క్లాస్ కి వచ్చి కూర్చోవడం అనేది భలే ఉంటది. పరుగులు తీస్తూ ఆ టైం వచ్చి కూర్చున్నప్పుడు ఏదో ఫస్ట్ ప్రైజ్ వచ్చినంత, సాధించినంత హ్యాపీనెస్. నేను ఎప్పుడు సరోజామని అనుకుంటా, అరే మనకే ఇలా అయితే ఆవిడ ఎట్లా మేనేజ్ చేస్తారు అని ఎప్పుడు అనుకుంటాను. ఆ సినిమా ముందు ఇది జస్ట్ ట్రైలర్ అనుకొని ఓకే. నేను అదే అనుకుంటా ఎప్పుడు కూడా, మనమే ఇలా ఇదైపోతే ఆవిడ ఇన్ని క్లాసెస్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారని. ఇంకొక పాయింట్, అమ్మ ఆ పేపర్ లో హోల్స్ చేసి ప్రతి ఒక్కళ్ళ కళ్ళు లాగా చూపించి వెనకాల చూసేది ఒకే కన్ను అని చెప్పారు కదా. ఆ ఎగ్జాంపుల్ నాకు ఎంత నచ్చిందో. ఇంకా వన్నెస్ కి ఇంకొక రకంగా చెప్పే ఏమైనా ఎగ్జాంపుల్ ఉందేమో నాకైతే తెలియదు, కానీ అది అంత క్లోజ్ టు మై హార్ట్ అనమాట. ఇంకా ఇంకా అది విన్న తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ నాకు రావట్లేదు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఆలోచించే విధానము, వాళ్ళు చూసేది. ఇప్పుడు ఈ క్లాస్ లోనే ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నాము, బట్ ఎసెన్స్ అనేది ఒకటే. కానీ వే ఆఫ్ ప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది మేడం. దాని వల్ల అర్థం కాని వాళ్ళకు కూడా ఇంకా సులువుగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి అర్థం. అందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు రే విజయ్ కుమార్ మేడం మొత్తం చెప్పేసింది అని నేను చెప్పొద్దు అనుకోవద్దు మాస్టర్స్, అందరూ చెప్పాలి. ఇప్పుడు విజయ్ కుమార్ మేడం చెప్పే వే ఆఫ్ టాకింగ్ వేరే ఉంటుంది, వే ఆఫ్ ప్రజెంటేషన్ వేరే ఉంటుంది, గుప్తా సార్ చెప్పేది వేరే ఉంటుంది. ఇప్పుడు ఎంఎన్ లక్ష్మి మేడం ఉన్నారు, ఇప్పుడు మన గిరిజా మేడం ఉన్నారు, ఇప్పుడు మన విజయలక్ష్మి మేడం ఉన్నారు, ఇప్పుడు నేనున్నా. అందరు వే ఆఫ్ ప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉండడం వల్ల ఎంతో మందికి ఏదో ఒక విధంగా నన్ను అందుతుంది అని మాస్టర్స్ ఈ సెషన్ పెట్టుకున్నది అందుకు. మనం అందుకే అందరు మాట్లాడాలి. చెప్పండి మేడం. సారీ. లేదు లేదు, నన్ను నేను తెలుసుకునే ప్రాసెస్ లో అందరూ ఒకటే అనేది అది చాలా హైలైట్ పాయింట్. అసలు అందరూ ఒకటే. ఇది మేబీ నా రిఫ్లెక్షనే. ఎదుర్కొంటా ఉండేది ఇంకొకళ్ళు ఎవరో కాదు, నేనే ఆ రూపంలో కనిపిస్తున్నా అని. సో యోగ వశిష్ట లెసన్స్ లో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం దానికి అర్థమవుతుంది. ఆయన అక్కడ ఏం చెప్పాలనుకున్నాడో అప్పట్లో అర్థమయ్యేది కాదు, ఇప్పుడు కొంచెం కొంచెం అనిపిస్తుంది, ఓకే మనకి ఒక ప్లేన్ కి వస్తున్నాము అని. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ.
ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే మాస్టర్స్ ఈ జ్ఞానం, ఈ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ జ్ఞానం విన్న తర్వాత నిజంగా అంటే నాకు బుక్ చదివిన రోజు నాకు ఏం అర్థం కాలే మాస్టర్స్. ఏముంది అసలు, ఏంటి ఇది, ఏంటి నాకు అసలు అంటే ఆ ఎనర్జీ లేకపోయి ఉండొచ్చు, ఆ స్థితిలో నేను లేకపోయి ఉండొచ్చు, నాకు తెలియదు. ఎప్పుడైతే అమ్మ బుక్ స్టార్ట్ చేసి ఆనంద్ కర్ణేష్ గారు అడిగిన క్వశ్చన్స్ దానికి చెప్తూ ఉన్నప్పుడు అబ్బా ఇంత ఉందా దీంట్లో అని బుక్ పక్కకు పెట్టిన దాన్ని అమ్మ సెషన్ చెప్పడం స్టార్ట్ చేసినాక ముళ్ళు బుక్ చదవడం స్టార్ట్ చేశాను మాస్టర్స్ నేను. అప్పుడు మాత్రమే తర్వాత ఎన్ని బుక్స్ చదివినా అక్కడ ఉన్న జ్ఞానాన్ని, ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను తీసుకోవడం స్టార్ట్ అయింది మాస్టర్స్. నిజంగా అంటే అంతకుముందు చాలా చదివిన బుక్కులు కానీ ఏం చెప్పారు ఏ మాస్టర్ అయినంటే చదవండి బుక్కులు, మీకు ఎంత అర్థమవుతుందో లేదంటే ఆ జ్ఞానం అనేది మీ సబ్ కాన్షియస్ లో ఫీడ్ అవుతుంది, ఎప్పుడో ఒకసారి అవసరం ఉన్నప్పుడు బయటకు వస్తుందని చెప్పడంలో బుక్కులు అయితే చదివేదాన్ని. కానీ ఎప్పుడైతే ఇది విన్న తర్వాత నేను ఈ బుక్ చదువుతూ అర్థం చేసుకుని అమ్మ క్లాసెస్ వింటూ అది చదువుతున్న తర్వాత ఏ బుక్ చదివినా దాంట్లో నుంచి కొంచెం జ్ఞానాన్ని తీసుకోగలుగుతున్నా మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. వెల్కమ్ ఉమా మహేశ్వరి. ఉమా మహేశ్వరి మేడం అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. మేడం నమస్తే, వెల్కమ్. నమస్తే మాస్టర్స్, నమస్తే సరోజమ్మ. నేను ఈ 2 days లో అంటే అమ్మ శరీర అనుభూతి, ఆత్మ అనుభూతి ఇవి చెప్పారు కదమ్మా, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్. అయితే దీంట్లో నుంచి నేను ఒక 2 days బ్యాక్ ఒక టాపిక్ మీద ఒక విషయం అంటే ఒక చిన్న సహేలీ లాగా నడిచినప్పుడు ఫ్రెండ్స్ తో ఒక టాపిక్ నడిచినప్పుడు దాంట్లో ఒక విషయం వచ్చిందమ్మా. అంటే నువ్వు అన్ని చేసావు గాని అవతల వాళ్ళు నిన్ను ఉపయోగించుకున్నారు, ఆ తర్వాత వదిలేశారు అన్న మాట మీద. ఆ తర్వాత విని దానిని ఆ రోజుటికి వదిలేశానమ్మా. ఫ్రైడే మార్నింగ్ నుంచి నిద్ర నుంచి లేవగా అమ్మ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఫ్రైడే మార్నింగ్ నుంచి నిద్ర నుంచి లేవగానే ఆ ఆలోచనలో నుంచి బాడీలో ఒక చేంజ్, ఆ చేంజ్ లో నుంచి లోపల నుంచి ఆ బాధ, ఆ బాధలో నుంచి ఒక తెలియని డిస్టర్బెన్స్, ఇవన్నీ నేను ఆ లాంగ్వేజ్ లో చెప్పలేకపోతున్నానమ్మా, మామూలు లాంగ్వేజ్ లో చెప్తున్నాను. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశానమ్మా, ఫ్రైడే అంతా అబ్జర్వ్ చేశా. సాటర్డే ఈ రోజు నేను ఈ సెషన్ కి జాయిన్ అయ్యే ముందు యోగా చేసుకుంటూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది, అసలు ఎందుకు ఇది ఇంత డిస్టర్బ్ చేస్తుంది ఈ ఆలోచన, అసలు దీని మూలం ఎక్కడుంది అనే ఆలోచన వచ్చి తర్వాత కామ్గా ఒక 1/2 hour శూన్య స్థితికి వెళ్ళి గమ్మును కూర్చుంటే అమ్మ లోపల నుంచి చెప్తూ ఉందన్నమాట దాని మూలం ఏంటి, దానిది ఏ రకమైన ఆ విషయం సబ్ కాన్షియస్ మైండ్ లో ఎలా ఉంది, తర్వాత దాని మూలం ఏంటి, ఆ మూలంలో నుంచి నువ్వేం నేర్చుకున్నావు, అసలు పెయిన్ ఎందుకు వస్తుంది, దాని నుంచి నువ్వు ఎక్స్పీరియన్స్ ఏమయ్యావు, ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు, ఆ నేర్చుకున్న దాంట్లో ఇవి ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేసి నువ్వు ఇప్పుడు ప్రజెంట్ లో ఇప్పుడు సిచ్యువేషన్స్ ని ఎలా ఫేస్ చేస్తున్నావు, ముందు దానికి ఇప్పటి దానికి చేంజెస్ ఏమిటి అని థాట్ వచ్చింది లోపల నుంచి. నేను అవన్నింటినీ ఒక 1/2 hour కూర్చొని స్టెప్ బై స్టెప్ చూస్తే నిజంగా ఒక కామ్నెస్ అన్నమాట, ఏమీ లేదు, తెలియని ఒక స్తబ్దత, కామ్ అయిపోయి ఒక 10 నిమిషాలలో తెలియని ఒక హ్యాపీ, ఇమ్మీడియట్ గా లేచేసి టక్ ఆ డిస్టర్బెన్స్, బాడీ పెయిన్స్, హెవీగా ఉండడము, ఇవన్నీ అయిపోయి ఒక 10-15 minutes లో నార్మల్ పొజిషన్ కి వచ్చి ఈ రోజు ఇంకా క్లాస్ కూడా అటెండ్ అవ్వలేనేమో, ఈ సెషన్ కి అటెండ్ అవ్వలేనేమో, అసలు ఎక్కడిదక్కడే ఉంది, పని కూడా చేసుకోలేదు, అటెండ్ అవ్వలేనేమో అనుకున్నా. ఇమ్మీడియట్ టక అయిపోయి మళ్ళీ సెషన్ కూర్చున్నానమ్మా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. అంటే ఆ మహాశూన్యంలోకి వెళ్తే మనం ఏం తెలుసుకోగలం అనేది ఎంత మంచి ఎక్స్పీరియన్స్ చూడండి మాస్టర్స్. ఇందుకే మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని. అంటే ఆ మేడం అలా వచ్చినప్పుడు ఎలా కూర్చుంది, ఎలా ఆ శూన్యంలోకి వెళ్ళింది, ఎలా క్వశ్చన్ వేసుకుంది, ఎలా తనకి ఆన్సర్ వచ్చింది, ఇది మాస్టర్ చేయాల్సింది. ఎందుకు శూన్యంలోకి వెళ్ళమంటారు, అసలు మనసు అనేది ఇంత, మన శరీరం అనేది ఇంత, అమ్మ అదే చెప్పారు అందులో. కానీ శరీరం మీద ధ్యాస లేదు, ఎప్పుడు మనసు మీదనే ధ్యాస. అంటే మనం దేనిపైన దృష్టి పెడతామో ఆ దానిపైననే మన ధ్యాస ఉంటుంది మాస్టర్స్. కొన్ని అయితే అమ్మా ఎక్స్పీరియన్స్ అయినా కూడా అప్పుడు తెలిసేది కదమ్మా. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా నెక్ ఆఫ్ ద మూమెంట్ వరకు అబ్బా ఎట్లా ఏంటి అని ఒక టెన్షన్ భయం ఉండేది.
అయితే ఆ నెక్ ఆఫ్ ద మూమెంట్ లో ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఎట్లా వెళ్ళిపోతాయో వెళ్ళిపోయేవన్నమాట. అప్పుడు అనుకునేదాన్ని నేను మనసులో, ఇంట్లో కూడా అనేదాన్ని, మనకి నిజంగా ఏదో ఒక శక్తి మన చుట్టూ ఉండి నడిపిస్తుంది మన ఇంట్లో. ఇది ఏంటో నాకు తెలియదు, నీకు ఎలా చెప్పాలో కూడా తెలియదు, కానీ నాకైతే మాత్రం మన ఇంట్లో ఏదో ఒక శక్తి ఉండి మనల్ని నడిపిస్తుంది. లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక్కొక్క సిచ్యువేషన్ లో వచ్చే ఇదిని చూస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, వీటిని ఎట్లా దాటేసుకున్నామా అని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే, అయ్యో ఇంత టెన్షన్ పడ్డాము, తెలియకుండా అయిపోయిందా, అయ్యో అట్లా ఎట్లా పడ్డాము అన్న ఒక హ్యాపీనెస్. కానీ అది అప్పుడు తెలియదమ్మా. అంటే ఏదో ఒక శక్తి, అంటే నా మనసుకు నా స్పిరిచువాలిటీలో ఆ టైంలో నాకు అర్థమైన రీతిలో ఒక 6 months బ్యాక్ కూడా నాకు మనకి ఏదో ఒక శక్తి ఉంది, ఒక ఆరా ఉంది, ఈ ఆరాలో నుంచి బయటకు వస్తున్నామన్న విషయం తెలుసు, కానీ ఇంత డెప్త్ నాలెడ్జ్ అప్పుడు లేదు. క్లాసెస్ వింటున్న తర్వాత ఓహో అప్పుడు అనుకున్నది ఇప్పుడు ఇదా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ చాలా అంటే చాలా హ్యాపీనెస్. సమస్య వచ్చింది అనే దానికంటే కూడా వచ్చిందా, ఏం చేస్తుందో చేయని చూద్దాము, కాముకుంటే దాని పద్ధతి చేసుకొని పోయి ఇప్పుడు ఏదో తెలియదు, ఏదొచ్చినా కామ్ అయిపోవడం, గమ్మున ఉండడం, అయిపోయింది అనుకోవడం. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ మాస్టర్స్. ఇదే నేను అన్నది, ఇవే పంచుకోండి. ఇవే పంచుకోవడం వల్ల అందరికీ తెలుస్తుంది నేను ఎలా ఉండాలి, నేను ఆ సిచ్యువేషన్ ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా సరెండర్నెస్ లో ఉండాలి, ఎలా ఏది జరిగినా మంచికే అనుకోవాలి అనే విషయాలు తెలుస్తే మాస్టర్స్. ఇక్కడ ఉన్నదంతా మనం 1000 Seeds of Joy లో ఉన్నదే అంతా అదే మాస్టర్స్. అందుకే ప్రతి ఒక్కరూ అక్కడ ఆ ఎపిసోడ్ వింటూ ఆ ఎపిసోడ్ లో ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేసినే ఉండే మాస్టర్స్. ఎపిసోడ్ వింటున్నప్పుడు నేను ఇంతకు ముందు కూడా అరే నాకు తెలిసి తెలియక కూడా నేను దాన్ని అక్కడ ఆ నాలెడ్జ్ ని నేను అక్కడ పాటించాననే విషయం కూడా తెలుస్తుంది మాస్టర్స్. చిన్న మనసు గురించి అసలు నాకు ఈ ఎపిసోడ్ లో విన్నప్పుడు శరీరం గురించి, అంటే శరీరం పైన కూడా మనము ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనే విషయం చాలా నచ్చింది మాస్టర్స్. ఎందుకంటే గౌతమ బుద్ధుడు కూడా ఒక 6 నెలలు మెడిటేషన్ చేసినప్పుడు తిండి లేకుండా శరీరం మీద అసలు ధ్యాస లేకుండా చేసినప్పుడు ఆయన బక్క చిక్కిపోయి ఈ కడుపు వెనక వీపు 2 అతుక్కపోయి ఉన్న రోజు తనకు ఒక ఆలోచన వస్తుంది, అరే నేను శరీరాన్ని కూడా చూసుకోవాలి, నేను శరీరాన్ని ఇంకా అద్భుతంగా చూసుకున్నప్పుడు నేను ఇంకా ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఇంకా శూన్య స్థితిలోకి వెళ్ళగానే తెలుసుకున్న తర్వాత తను శరీర పోషణ స్టార్ట్ చేస్తారు మాస్టర్స్. అందరు అంటారు ఒక్క పొద్దులు ఉండండి, ధ్యానం చేయండి, అలా ఉండి ధ్యానం చేయండి. నేనైతే గమనించిన వరకు ఫాస్టింగ్ ఉండి ధ్యానం చేసిన రోజు ఆకలి అయితే మాత్రం ధ్యాస అంతా దాని మీదనే ఉంటది మాస్టర్స్. తిని కూర్చుంటాను ఇంక దాని మీద ధ్యాస ఉండదు, ఇంకా లోపలికి వెళ్ళిపోతాను. నేనైతే నా పరంగా ఎవరిది నేను చెప్పట్లేదు, నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మామేశ్వర్ మేడం, చాలా చక్కగా చెప్పారు ఎక్స్పీరియన్స్. అంతకు ముందమ్మా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మనసులో ఊరికే ఆ విషయం గురించి అనుకుంటే కూడా చెప్పలేని ఎమోషన్, బాధ, కళ్ళమ్మడి ఇలా నీళ్ళు కారిపోయాయి. ఇప్పుడు అనుకుంటే ఒక నవ్వమ్మ, ఎంతటి లోపల నుంచి వచ్చే హ్యాపీనెస్ నాకు చాలా. ఆ చేంజ్ అయితే నేను ఎంత చూడగలుగుతున్నానంటే ఒక ధైర్యం, కానీ ఏమవుతుందో కానీ అన్న చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఆ శరీర అనుభూతులను ఆత్మానుభూతులలో ఆ మహాశూన్యంలో మిళితం చేస్తున్నారు మేడం. ఆ మిళితం చేసినప్పుడు ఈ చక్కటి రిజల్ట్ మనకు తెలియకుండానే మన ముఖంలో చిరునవ్వు వస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి మేడం, థ్యాంక్ యూ. లక్ష్మి మేడం వెల్కమ్ మేడం, నమస్తే. మీరు కనిపించట్లేదు మేడం, మీరు కనిపించట్లేదు మాస్టర్స్. నమస్తే సరోజమ్మ. మీరు కొంచెం ఇంకా రైట్ జరగండి మేడం, కొంచెం జరగండి. అంటే ఇక్కడ తలుపు ఉంది మేడం, ఇంకా రావా? పర్లేదు, ఓకే ఓకే. మీ ఫోన్ అన్న జరుపుకోండి. అయితే క్వశ్చన్ మేడం ఈ రోజు నాకు, ఇప్పుడు మేడం చెప్పారు కదా బాధ దాని గురించి, అంటే విన్నారా మీరు 1000 Seeds of Joy విన్నారా? 1000 Seeds of Joy 9th ఎపిసోడ్ విన్నారా? విన్నాను మేడం. ఓకే చెప్పండి. అయితే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే 9th ఎపిసోడ్ కాకుండా 8th లో కూడా ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు బాధ గురించి మేడం చెప్పారు కదా, దాంట్లో క్వశ్చన్ ఉంది మేడం దాంట్లో, అందు గురించే పర్వాలేదు కదా మేడం? అంటే మనకి అడగండి, ఇక్కడ మన మాస్టర్స్ ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరు షేర్ చేస్తారు, చెప్పండి. అయితే అప్పుడు దాని గురించి ఒక 1 minute మేడం. ఓకే మేడం. అయితే సరోజమ్మ చెప్పినప్పుడు శరీరానుభూతులు మనకి. లక్ష్మి మేడం మీరు ఫోన్ పెట్టుకుంటే ఫోన్ అన్నా కొంచెం ఇక్కడ జరపండి, ఎందుకంటే ఎక్కడ కాకుండా కనిపిస్తుంది, మన యూట్యూబ్ లో వస్తుంది ఛానల్, బాగుండదు. మీరు ఇక్కడ ఇప్పుడు బాగుంది, ఇప్పుడు కనీసం కనిపిస్తున్నారు, ఇప్పుడు మాట్లాడండి. మీ ఫోన్ లెఫ్ట్ కు జరుపుకోండి కొంచెం.
ఎస్ ఇప్పుడు ఎస్ మేడం ఇప్పుడు మాట్లాడండి. అయితే శరీర మనకి ఇది బాధ వచ్చినప్పుడు మేడం మన ఎయిత్ ఎపిసోడ్ లో సరే ఆలోచనలు మనోభావాలు శరీరానుభూతులు మన అహం వల్లనే మనకి బాధ వస్తుందని చెప్పారు మనకి లక్ష్మీమాత. అయితే ఆ బాధని ఎలాగా అంటే మనకి ఇప్పుడు ఆనందాన్ని కృతజ్ఞత అనే భావంతో మనం ఇప్పుడు కృతజ్ఞత తెలుపుకుంటే మనకు ఆనందం వచ్చినప్పుడు అది మనకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అది అర్థమైంది మేడం. కానీ బాధ అనే విషయం వచ్చేసరికి నాకు ఇంకా క్లారిటీగా అర్థం కాలేదు. ఇక్కడ ఎవరైనా చెప్తారు అనేసి అంటే మన మనోభావాలు ఆలోచనలు శరీరానుభూతుల వలన అహం వస్తుంది, అహం వల్ల బాధ వస్తుంది అనే వరకు మేడం చెప్పారు. నెక్స్ట్ ఆ బాధ నుంచి మనం ఎలా బయటపడాలి అనేది నాకు అర్థం కాలేదు మేడం. అంటే డిస్కషన్ జరిగిందే కానీ నాకు ఇంకా కొంచెం క్లారిటీ కావాలి మేడం దానికోసం. మనం బయటికి అంటే ఇప్పుడు మేడం చెప్పారు కదా బాధ నుంచి ఎలా బయటపడతానని, అందు గురించి మళ్ళీ నాకు ఆ డౌట్ ఇంకా ఉండిపోయింది మేడం. అందుకే మళ్ళీ గుర్తుకొచ్చింది అది. ఓకే మేడం. అర్థమైందా మేడం? నాకు క్వశ్చన్ అర్థమైందా మేడం? ఎస్ మేడం అర్థమైంది. ఆ మాస్టర్స్ బాధ నుంచి మనకి ఆనందం అయితే మనం తలుచుకుని కుదరదని చెప్పుకుంటే మనం ఇలా ప్రజెంట్ టెన్స్ లోకి వచ్చేస్తామని మేడం ఆ అమ్మ చెప్పారు మేడం. ఇట్లా క్లియర్ గా ఉంది అది. ఆనందం గురించి అయితే నాకు క్లారిటీ బాగుంది. కానీ బాధ గురించి వచ్చేసరికి అహం ఎస్ వల్ల బాధ వస్తుంది మీకు అని చెప్పారు తప్పి దాని నుంచి మీరు ప్రజెంట్ టెన్స్ లోకి ఎలా రావాలి, బాధ నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది నాకు కొంచెం క్లారిటీ రాలేదు మేడం. ఒక మీరు ఓకే చెప్పుండొచ్చు, నాకు రాలేదు మేడం. ఎస్ మేడం మంచి క్వశ్చన్. మాస్టర్స్ మీరందరూ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా మాస్టర్స్. శరీర అనుభూత వల్ల అహం వల్ల మనకు వచ్చే బాధను ఎలా తన బాధ నుంచి నేను బయటపడగలగాలి అని క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఉమామహేశ్వర్ మేడం చెప్పింది కూడా విన్నారు, కానీ తనకి ఇంకా క్లారిటీ అవసరం ఉందంట. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేసి చెప్పదలిచిన వాళ్ళు చెప్పండి మాస్టర్, దానికి మేడం కి ఆన్సర్ ఇవ్వండి. మహేశ్వరి మేడం అమ్యూట్ చేసుకోమ్మా. అమ్యూట్ చేసుకో. రావట్లేదా? వెల్కమ్. నమస్తే అక్క. నమస్తే అక్క. అంటే అమ్మ చెప్పిన పాయింటే ఇది కూడా. అమ్మ చెప్పింది ఏంటి అంటే మనకు బాధ వచ్చినప్పుడు మనం కథలు అల్లుతాం అక్క. బాగా కథలు అల్లుకుంటాం. ఆ బాధ ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ కథలు అల్లడము ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు మనకు కాస్త రిలాక్స్ అవుతాం అక్క. స్టోరీలు అల్లడం ఆపేసినప్పుడు కొంచెం అనుభూతి పొందుతాం. ఎక్కడి నుంచి వస్తుంది, లోపల నుంచి ఒక రకమైన అంటే మన ఛాతిలో ఒక మంటగా రావడం, బాధ వచ్చినప్పుడు తెలియకుండానే ఏడుపు రావడం, అదంతా మనం ఫీల్ అవ్వాలి. బాగా అయినప్పుడు చాలా వరకు రిలాక్స్ అయిపోతాం. అమ్మయ్య బాధ అయితే చాలా వరకు తగ్గిపోతుంది అక్క. ఇక తర్వాత కృతజ్ఞత భావం, లేదు నేను ఇది అనుభూతి పొందడానికి వచ్చింది నాకు ఇది కాబట్టి థ్యాంక్స్ చెప్పుకుంటాం. అట్లా ప్రజెంట్ మూమెంట్ లోకి రావచ్చు అక్క. అంటే కథలు అల్లడం వల్ల అల్లకపోవడం వల్ల మనం ప్రజెంట్ మూమెంట్ లోకి రావచ్చు. కథలు అల్లడం స్టార్ట్ చేస్తే గంట నుంచి 2 గంటల నుంచి రోజంతా కూడా అయిపోతుంది అక్క. అలా అవుతుంది. లేదా ఎప్పుడైతే ఆ కథలు అల్లడం ఆపేయడం వలన ప్రజెంట్ లోకి వస్తాం అక్క. చాలా వరకు నేను కూడా ట్రై చేశాను. కృతజ్ఞత భావం కూడా వస్తుంది ఒక్క కథలు అల్లడం ఆపేయడం వలన. థ్యాంక్ యూ అక్క. లలిత మేడం మీరు మీట్లో ఉన్నారు. ఎస్ మహేశ్వరి మేడం. లక్ష్మి మేడం, మహేశ్వరి మేడం ఏం చెప్పారో మీకు అర్థమైంది అనుకుంటా. దాని వెంటనే వెళ్ళొద్దు, అసలు అది ఎక్కడికి వెళ్ళి వస్తుందని గమనించమని చెప్తారు. దానికి ఇంకొకటి ఎందుకు వచ్చింది, నాకేదో నేర్పించడానికే వచ్చిందని దానికి ఒక కృతజ్ఞత చెప్పమని చెప్తున్నారు. అప్పుడు మీరు బయటపడగలిగి ఈ ప్రజెంట్ లోకి వస్తున్నారని మహేశ్వరి మేడం చెప్తున్నారు. అవును కదా మేడం, మీరు చెప్పింది అదే కదా. నెక్స్ట్ విజయ్ కుమార్ మేడం అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మేడం. మేడం వెల్కమ్. మేడం నమస్తే మేడం. నమస్తే. వినపడుతుందా అండి? వినిపిస్తుంది మేడం. చెప్పండి. నమస్తే అండి. నమస్తే. అంటే ఇప్పుడు మహేశ్వరి మేడం గారు చెప్పింది ఒక రకంగా బాగా ఉపయోగపడుతుంది. మేడం గారు చెప్పినటువంటి ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే, అంటే ఇమీడియట్ గా వర్క్ చేసేది అబ్డామినల్ బ్రీతింగ్ అని ఒకటి చెప్పారు. చిన్న టెక్నిక్. మనకి విపరీతమైన బాధ వేసినప్పుడు ఆ బాధ శరీరంలో ఒక పెయిన్ కింద, అది గుండెల్లో వస్తుందా, మైండ్ కి మెదడు నరాలు చిట్లిపోతున్నట్టుంటాయా, గుండెల్లో నొప్పి వచ్చినట్టు ఉంటుందా, కొంతమంది కడుపు నొప్పి వస్తుందా, టెన్షన్ వస్తుందా, ఏదో రకరకాలుగా ఫీలింగ్స్ వస్తుంటాయి. ఆ ఫీలింగ్స్ ని అధిగమించాలంటే ఇన్స్టెంట్ గా ఉపయోగపడేది అయితే మటుకు అబ్డామినల్ బ్రీతింగ్. అంటే
మనం నాభి నుంచి శ్వాసని పీల్చుకోవటం అది గమనించడం చేస్తే దానివల్ల ఆటోమేటిక్ గా పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుందని, ఆ బాధ నుంచి మనం బయటపడొచ్చు అని ఒక చిన్న టెక్నిక్ చెప్పారు. ఇంకా మానసికంగా ఆలోచిస్తే కనుక మనం ఇది కూడా మేడం గారు చెప్పిందే. ఆస్ట్రోనాట్ వ్యూ అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు మేడం గారు. మనం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని ఉన్నాం అనుకోండి, ఆ ట్రాఫిక్ జామ్ వల్ల మనకు చాలా విసుగు వస్తుంది, చిరాకు వస్తుంది, ఆ చేసిన వాళ్ళ మీద చిరాకు, కోపం, ఇంకా అసలు తిట్టుకుంటూ ఉంటాం అన్నమాట ఎవరినైనా. అలా కాకుండా కొంచెం మనం మరి పైన హెలికాప్టర్ లోనో ఏరోప్లేన్ లో పోయేవాడికి ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఏ కొండ మీద నుంచి చూసినా కూడా ఇది అబ్బా భలే ఉన్నాయి, లైట్లు అన్ని వెలుగుతున్నాయి, ట్రాఫిక్ చాలా బాగుంది, అందంగా అనుకొని ఊహించుకుంటూ ఉంటారు, చాలా దాన్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మనోదృక్పథం ప్రకారంగా బాధ నుంచి బయటికి రావాలంటే ఈ టెక్నిక్ వాడుకోవాలి. ఏంటది? మనం ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యలో మనమే ఉండి మనమే ఆలోచించుకుంటే దానికి సొల్యూషన్ దొరకదు. కొంచెం దాని నుంచి దూరంగా జరగదు. బయటికి రావాలి. మేడం కట్ అవుతుంది మీ వాయిస్, కొంచెం వీడియో ఆఫ్ చేసుకొని చెప్పండి. విజయకుమారి మీ వాయిస్ కట్ అవుతుంది, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. విజయకుమారి హై లెవెల్స్ మార్చుకోవాలి, ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. అలా పెంచుకోవడం. విజయకుమారి మేడం మీ వాయిస్ కట్ అయింది, ఇంత 1 minute ముందు నుంచి మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. చెప్పండి మేడం. పక్కకు జరగాలి అక్కడి నుంచి, ఆ సిచ్యువేషన్ నుంచి. ఆ సిచ్యుయేషన్ నుంచి కొంచెం మనం థర్డ్ పర్సన్ గా మనల్ని మనం చూసుకోవాలి. అంటే ఎదుట ఇద్దరు వ్యక్తులు ఎవరో మనల్ని ఒక ప్రశ్న వేశారనుకోండి, నేను ఈ సిచ్యుయేషన్ లో ఉన్నాను, ఈ సమస్య వచ్చింది, నాకు ఎలా పరిష్కరించుకోవాలంటే వాళ్ళకి ఎలా ఇస్తామో మనల్ని మనం అట్లా ఆ ఉపరితలాన్ని నుంచి చూసుకోవాలన్నమాట. మొత్తం టోటల్ గా సమస్యను చూసి అప్పుడు దాన్ని మనం ఆలోచించితే పరిష్కారం ఈజీగా వస్తుంది. ఆ పెయిన్ కూడా ఉండదు, దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట. ఆ సమస్య నుంచి బయటికి రాగలుగుతాం. అది మేడం గారు చెప్పింది. ఎస్ మేడం, సరోజ మేడం చెప్పారు. ఈ 2 విషయాలు మీరు చెప్పిన 2 చెప్పారు. అబ్డామన్ బ్రీతింగ్ ఒకటి, అది ఎక్కడికి వెళ్ళి వస్తుందో గుర్తించడం ఒకటి, ఇంకొకటి అన్నట్లుగా అక్కడ నుంచి మనం పక్కకు జరిగి థర్డ్ పర్సన్ గా చూసుకోవడం వల్ల. లక్ష్మి మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోరా మేడం ప్లీజ్. లక్ష్మి మేడం మీకు ఆన్సర్ దొరికిందా? మీకు అర్థమైందా మేడం? ఇప్పుడు విజయకుమారి మేడం, మహేశ్వరి మేడం ఇచ్చారు. అర్థమైంది మేడం, అర్థమైంది. కాకపోతే నేను అన్నది ఏంటంటే ఇప్పుడు కృతజ్ఞత భావంతో చూసుకున్నప్పుడు మనం మళ్ళీ మనకి మళ్ళీ అది వస్తుంది కదా మేడం. అంటే ఇప్పుడు ఆనందమైన ఏదైనా మళ్ళీ మన లైఫ్ లోకి వచ్చి వస్తుందని చెప్పారు కదా మేడం. మరి బాధకి కృతజ్ఞత చూపించుకున్నప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఉండదా మేడం? అది మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, మళ్ళీ వస్తుందా రాదన్నది. అసలు ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ మనం దగ్గరకు వస్తుందంటే ఆ సిచ్యువేషన్ నుంచి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను నా దగ్గరకు వచ్చిన సిచ్యువేషన్ నుంచి నాకు మళ్ళీ మళ్ళీ అది వస్తుందంటే నేను అక్కడి నుంచి ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోలేదు అని నాకు అనిపిస్తుంది మేడం. అది ఎప్పుడైతే నీవు వచ్చినావు, నువ్వు ఏది నేర్పించాలనుకున్నావు, నాకు అది నేర్పించినావు, నువ్వు వెళ్ళిపో అంటే ఆ పక్కకు జరుగుతుంది. నేను నేర్చుకోకుంటే మాత్రం మళ్ళీ వస్తుంది. ఇది కూడా ఒక ఎపిసోడ్ లో అమ్మ కూడా చెప్పడం జరిగింది. అంటే ఏదైనా సిచ్యువేషన్ మనకు వచ్చింది అంటే ఎప్పుడైనా గమనించుకోవాలి మేడం, మనం నేర్చుకోవడానికే వస్తుంది. ఇంకోటి ఇప్పుడు అసలు విజయకుమార్ మేడం చెప్పినట్లుగా పక్కకు జరిగి చూడండి మేడం. అసలు అది ఎక్కడికి వెళ్ళి వస్తుందో గమనించండి, పక్కకు జరిగి చూడండి, దాని నుంచి బయటపడడానికి అవకాశాలు వస్తాయి. లక్కీగా అయితే బాధలు ఏమీ లేవు మేడం. అంటే తెలుసుకోవడం అంటే లక్కీగా నాకు నా లైఫ్ లో బాధ అనేది ప్రస్తుతం అయితే ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఏమి లేవు మేడం. కాకపోతే మనం ఎవరికైనా చెప్పాలంటే మనకు క్లారిటీ ఉండాలి కదా మేడం, అందుకే అడిగాను మేడం. నా లైఫ్ లో చూసుకోవడం అది స్వయ అనుభవంతో అయితే ఇప్పుడు నేను అనుభవించగలిగింది అయితే నేను కూడా క్లారిటీగా చెప్పగలుగుతాను అనమాట. ఇప్పుడు అమ్మ చెప్పింది, ఇప్పుడు విజయకుమారి మేడం ఒక నిమిషం మేడం, అమ్మ చెప్పింది విజయకుమారి మేడం చెప్పింది, అమ్మ చెప్పింది మహేశ్వరి మేడం కూడా చెప్పారు. ఇప్పుడు నేను నా అనుభవం చెప్పాను మీకు. చెప్పారు మేడం. ఎస్ మేడం. అది అంటే కృతజ్ఞత చెప్పొచ్చు. అంటే నాకు బాధ అనేది అంటే ఎక్కువ బాధపడటం అనేది లేదు మేడం లైఫ్ లో. కాకపోతే నేను ఎప్పుడు కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం వల్ల ఏంటో తెలియదు, ఎంత వచ్చినా సరే ఇంకా అది లేదు. కాకపోతే మనకు ఒక ఎపిసోడ్ విన్నామంటే దాని మీద పూర్తిగా క్లారిటీ రావాలి, నాకు అది అర్థం కాలేదా పాయింట్ అనేసి నేను అడిగాను మేడం. నా లైఫ్ లో అడిగిన దానికి నేనేమంటున్నా అంటే మీకు క్లారిటీ వచ్చింది మేడం. అంటే లక్ష్మి మేడం ఒక్క నిమిషం వింటూ వినండి. మీరు రమాదేవి మేడం కూడా దీని గురించి మాట్లాడడానికి హ్యాండ్ రేజ్ చేశారు. వెల్కమ్ రమాదేవి మేడం, నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అమ్మా.
కృతజ్ఞత చెబితే బాధ తీరు మళ్ళీ వస్తుందా అనే దగ్గర స్ట్రక్ అయిపోయారు. కృతజ్ఞత దేనికి చెప్తున్నారమ్మా? బాధ ఎలా వచ్చిందో దానికా? అక్కడ క్లారిటీ తీసుకోండి. మీరు బాధకి కృతజ్ఞత చెప్పలేరు, ఆహా నాకు బాధ వచ్చింది అని. ఆ బాధ ఎందుకు వచ్చింది దానికి కృతజ్ఞత చెప్పగలరు. అంటే ఏంటి, ఓహో నేను తప్పు చేశాను, దానికి రియాక్షన్ గా ఇది వచ్చింది. మనం ఒక కర్మ చేసాం, ఆ కర్మకు ఫలితంగా ఇది వచ్చింది. అది మీకు అర్థమైతే దానికి కృతజ్ఞత చెప్పండి. ఓకే మేడం, ఓకే. అహో నాకు ఇలాంటి జ్ఞానం లేదు అనేది, అది ఎందుకు వచ్చింది? మనం ఒక కర్మ చేస్తే వచ్చింది. మంచి కర్మ చేస్తే మంచి ఫలితం, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం. అది యూనివర్స్, తప్పదు. మంచి చేసినప్పుడు కృతజ్ఞత ఎందుకు చెప్పాను? రమాదేవి మేడం, అది ఆనంద వాయిస్ కట్ అవుతుంది రమాదేవి మేడం, వాయిస్ కట్ అవుతుంది. మీరు అక్కడ మంచి కాదు. ఇప్పుడు మాట్లాడండి. కృతజ్ఞత అనేది మీరు దేనికి చెప్తున్నారు అనేది అక్కడ కొంచెం క్లారిటీ తీసుకోండి అమ్మ. అదే మేడం, అది లేదు మేడం, నాకు మిగతా అంతా అర్థమైంది. మళ్ళీ చెప్పండి మేడం, మీకు కొంచెం కట్ అయింది వాయిస్ కట్ అయింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా వినమ్మా. నీకు బాధ ఏ కారణంతో వచ్చినా, బాధ వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఏదో ఒకటి చేసాం, ఒక కర్మ, ఆ కర్మ ఫలితంగా బాధ వచ్చింది, అది నాకు అవేర్ అయింది అంటే నేను ఎలాంటి సిచ్యువేషన్స్ రావటానికి కారణం ఏదైతే ఉందో దానికి క్షమాపణ చెప్పుకుంటే, ఇది నాకు ఈ విద్య నాకు వచ్చింది అనే దానికి కృతజ్ఞత చెప్పుకుంటే మీకు ఆ బాధలు రావు. ఇక్కడ 2 స్టెప్పులు ఉంటాయి. ఫస్ట్ మనం క్షమాపణ చెప్పుకోవాలి. ఒకటి వచ్చింది అంటే దానికి కారణమైన దానికి క్షమాపణ చెప్పుకోవాలి. ఇది చెప్పుకోవటం తెలిసింది అన్న దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఓకే మేడం, క్లారిటీ వచ్చింది మేడం. ఇది థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆ పాయింటే నాకు తెలియదు. రమాదేవి మేడం, కరెక్ట్ మేడం, కరెక్ట్ గా చెప్పారు. క్షమాపణ, కృతజ్ఞత 2 ఉండాల్సిందే అక్కడ. ఎస్ మేడం, థ్యాంక్ యూ. లక్ష్మి మేడం, క్లారిటీ వచ్చేసిందా? క్లారిటీ వచ్చింది మేడం. అదే కృతజ్ఞత ఒకటి చెప్పుకుంటే ఎలాగా నాకు ఆ డౌట్ క్లారిటీ వచ్చింది మేడం. క్షమాపణ చెప్పుకున్న తర్వాత నేను చేయడం వల్లనే వచ్చింది కదా, నెక్స్ట్ నాకు ఈ నేర్పినందుకు ఈ ఇదిలాగా వచ్చి కృతజ్ఞత తెలుపుకోవాలి. అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. ఇంక మన టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఎంఎన్ లక్ష్మి మేడం మాట్లాడతారా మీరు? ఆమెకు హ్యాండ్ రేస్ చేయడం రావట్లేనట్టుంది మేడం. ఒక్క నిమిషం అమ్యూట్ ఇస్తాను మేడం. ఎంఎన్ లక్ష్మి మేడం అమ్యూట్ చేసుకోండి. చేసాం మేడం. మాట్లాడండి మేడం. మేడం ని స్పాట్ లైట్ చేయండి. విజయలక్ష్మి మేడం లెఫ్ట్ అయింది మేడంది. మేడం మాట్లాడండి మేడం, వినిపిస్తుంది. ఆల్మోస్ట్ నమస్కారం మేడం. నమస్తే. తెలుగు అంత ఎక్కువ రాదు కానీ కొంచెం మాట్లాడతాం మేము కన్నడ. నేను 2 సెషన్ల నుంచి చూస్తా ఉన్నాను మేడం. ఇది ధ్యాన క్లాస్ చూస్తా ఉన్నాను. దానికి మొదలు ధ్యానం చేసుకుంటా ఉంటే కానీ నాకు కొంచెం రిలీఫ్ గా అయ్యేది. ఎక్కువ టెన్షన్ తీసుకుంటా ఉంటే కానీ ఇప్పుడు కొంచెం టెన్షన్ అంత విడుస్తా ఉన్నాను. కొంచెం అంత ఎక్కువగా అంత టెన్షన్ తీసుకుంటా లేదు. కానీ ధ్యానంలోకి వచ్చింటే కొంచెం మైండ్ తలంతా అంత బరువుగా తెలుస్తుంది. దానికి ఎలా నడుపుతాము మేడం? అది ఒక అనుభవం. ఎన్నో మెడిటేషన్ చేయడం వల్ల ఎన్నో అనుభవాలు వస్తాయి, ఎన్నో రిజల్ట్స్ మనం పొందగలుగుతాము. పర్లేదు, ధ్యాన సాధన పెంచండి. సాధన చేస్తూ ఉంటే తగ్గుతుంది మేడం. 2-3 ఇయర్స్ ఒక రోజు పత్రిజీ సార్ చింతామణికి వచ్చారు మేడం. అప్పుడు వాళ్ళ క్లాస్ కి అటెండ్ అయ్యాను. అప్పటి నుంచి ధ్యాన క్లాస్ లో ఉన్నాను. మొన్న సరోజ మేడం చింతామణికి వచ్చారు కదా, అప్పుడు గ్రూప్ లకు చేరింది. రమాదేవి మేడం చేర్పించారు. రమాదేవి నా ఫ్రెండ్, వాళ్ళు చేర్పించారు ఆ రోజు అక్కడ. అప్పటి నుంచి నేను ఇప్పుడు 2-3 క్లాసుల నుంచి చూస్తా ఉన్నాను ఇది క్లాస్. చూస్తున్నా మీరు వచ్చేది నేను కూడా, అందుకే మీరు హ్యాండ్ రైజ్ చేయలేకపోతున్నారని మిమ్మల్ని అడ్మిట్ చేశాను.
ఏం కాదు మేడం, అది కూడా ఒక అనుభవమే. తల బరువవ్వడము, మన శరీరం బరువవ్వడము, తల తేలిక కావడం, శరీరం తేలిక కావడము, అసలు గాలిలో తేలిపోతున్నట్టుగా ఉండడం, ఇవన్నీ మనకు అష్ట సిద్ధులలో ఏదో ఒక సిద్ధి మనకు ధ్యానం చేస్తున్నప్పుడు కలుగుతూ ఉంటుంది మేడం. ఏం కాదు, అక్కడ ఏదైనా బ్లాక్స్ ఉంటే క్లియర్ అవుతూ ఉంటే క్లియర్ అయినాక అది తగ్గిపోతుంది. అమ్మది మనకు 5 to 6 మార్నింగ్ హీలింగ్ మెడిటేషన్ ఉంటుంది మేడం. హీలింగ్ మెడిటేషన్ అటెండ్ అవుతా ఉన్నాను మేడం. ఎస్ మేడం, పర్లేదు మేడం, చేస్తూ ఉండండి, తగ్గిపోతుంది మేడం. ఏది జరిగినా మన మంచికే మాత్రం. ధ్యానంలో అయితే ఎలాంటి చెడు మాత్రం జరగదు. అది మీకు ఓన్లీ ధ్యానం చేస్తున్నంత సేపే ఉంటుంది. ధ్యానం తర్వాత ఆ బరువు కూడా ఉండదు మేడం. అక్కడ ఏదో ఉన్న హీలింగ్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉండొచ్చు మేడం. ఓకేనా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీలత మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెల్కమ్. నమస్తే మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. ఇప్పుడు లక్ష్మి మేడం కు వచ్చిన డౌట్ కు నా అనుభవం ఒకటి నేను చెప్తే ఆ బాధకు మనం ఎట్లా పోగొట్టుకోవచ్చు అనేది కొంచెం క్లారిటీ వస్తుందని నేను నా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎస్ మా. ఒక రోజు వైకుంఠ ఏకాదశి రోజు నేను మా సారు గుడికి వెళ్ళాము. అప్పటికే లేట్ అయింది, క్లోజ్ చేస్తారన్న ఆత్రంతో వెళ్ళినాము. కీ చేతిలో పెట్టుకున్నా ఇంటికి. నేను దేవుడికి ప్రదక్షిణ చేసి మొక్కేటప్పుడు అది ఎక్కడ జారి పడిపోయిందో తెలియదు. మొక్కేటప్పుడు తీసి నడుములో చెక్కుకున్నా, మరి తర్వాత తీసుకుందామని అట్లనే వచ్చేసినాం వెహికల్లో. ఆ దారిలో ఎక్కడో పడిపోయింది కీ. కొంచెం ముందుకు వచ్చినాక గుర్తొచ్చింది, అయ్యో చేతిలో కీ లేదు కదా అని. మా ఆయనకు నిలబెట్టామన్నాను వెహికల్. లేదండి కీ ఇట్లా పడిపోయింది అంటే, ఎట్లా ఇప్పుడు వాకిలి తీసేది ఇల్లు అని ఇంకా మా ఆయనకు వెంటనే టెన్షన్ వచ్చేసింది. నేను అప్పుడు ఈ జ్ఞానం వింటున్నాను కాబట్టి కథలు అల్లకూడదు అనుకున్నా. క్షమాపణలు చెప్పుకున్నా మనసులో, ఏదో నేర్పించడానికి వచ్చింది అని. తర్వాత కృతజ్ఞతలు తెలుపుకొని ఏం కథలు అల్లకూడదు నేను. ఆయనేమో కొంచెం రైజ్ అవుతూ ఉన్నారు మెల్లగా. నాకు అర్థం అవుతుంది, నేను ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉండిపోయినా. ఒక రకంగా సరెండర్ పొజిషన్ లో ఒక్క నిమిషంలోనే మేడం మా అమ్మ చెప్పిన 4 పిల్లర్స్ అక్కడ అప్లై చేసేసినాను మేడం. నేను ఎరుకలోకి వచ్చిన కృతజ్ఞత, క్షమాపణ, సైలెంట్ గా ఉండి సరెండర్ లోకి వెళ్ళిపోయినా. నెక్స్ట్ ఏం చేయాలని యోచన చేస్తున్నా. ఏముంది, ఇంకా దారి వెంబడి కీ ఎత్తుకుంటూ పోవడం అంతే కదా, నెక్స్ట్ ఏం జరగాలి అది యోచన చేస్తున్నా. అంతే మేడం, ఒక్క నిమిషమే ఎవరో ఒక ఆయన వచ్చి నాకు, అమ్మ మీరు పడేసుకున్నారు కీ అని చెప్పి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయినా. సూపర్ మేడం, సూపర్. లక్ష్మి మేడం విన్నారనుకుంటా, వినండి. అసలు అమ్మ ఎరుక సెషన్స్ కూడా వినండి మేడం, అక్కడ కూడా ఎన్నో తెలుస్తాయి. అసలు ఆ యాక్సెప్టెన్సీ, ఆ సరెండర్ లో ఉంటే మనం బాధలే కాదు, ప్రతి సిచ్యువేషన్ నుంచి బయటపడొచ్చు అనే విషయము ఎరుక సెషన్ నుంచి అందరం నేర్చుకున్నాం మేడం, ఎక్కువగా అయితే ఈ విషయాలు. ఎస్ మేడం, థ్యాంక్ యూ శ్రీలత మేడం, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ లో నేర్చుకోవాల్సింది మన మనసు గురించి, అంటే మన దేహానుభూతులు, శరీరానుభూతులు, మన మహాశూన్యం. ఆ శూన్యంలోకి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి, ఆ ఏకత్వ స్థితిలో మనం ఎలా ఉండాలి. అరే ధ్యానం చేస్తూ ఉన్నాం, ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, సృష్టి ఎప్పుడు జరుగుతా ఉంది, సృష్టి ఆలోచనలు కూడా, ఆలోచన నుంచి కూడా సృష్టి జరుగుతుంది మాస్టర్. ఇది నేను చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. ఏదో ఒక చిన్న ఆలోచన చేసినంటే అది మేనిఫెస్ట్ అయి కూర్చుంటుంది. అందుకే అప్పటి నుంచి ఏం నేర్చుకున్నా అంటే ఆలోచనలను మార్చుకోవడం నేర్చుకున్నా. ఎక్కడ నెగిటివ్ ఆలోచన వచ్చి ఇది నేను కాదమ్మో, ఇది నేను కానే కాదు, నా ఆలోచన ఇది కాదని మార్చుకోవడం నేర్చుకున్నా. ఎందుకంటే ఏ చిన్నది అనుకున్నా సరే వెంటనే జరగడం మాస్టర్స్. అంటే మనం ఏం చేయాలి, ఎప్పుడు ఆలోచన చేయాలి, ఏదైనా సృష్టి చేసేటప్పుడు మాత్రమే ఆలోచన చేయాలి, లేదా యోగ నిద్రలో ఉండాలి. ఇంకొక విషయం చెప్తారమ్మా, ధ్యానం కళ్ళు మూసుకొని మాత్రమే యోగ నిద్ర కాదు, కళ్ళు తెరిసి కూడా అలానే ఉండగలగాలి అని చెప్పారు ఈ ఎపిసోడ్ లో. అంటే కళ్ళు తెరిచి కూడా నేను అలా ఫంక్షన్స్ కి అలా వెళ్ళినప్పుడు కళ్ళు తెరిచి కూడా నా శ్వాసను గమనించడం అలవాటు చేసుకున్న మాస్టర్స్. ఇది అనేది మనకు పక్క వాళ్ళతో సంబంధం ఉండదు, ఆ ఫంక్షన్ తో సంబంధం. అది చూస్తూ ఉంటాం, చూసే వాళ్ళకి అమ్మ ఈ ఫంక్షన్ బాగా క్లారిటీగా ఎంత ఇంట్రెస్ట్ తో చూస్తుంది అనిపిస్తుంది. కానీ నేను చేసేది ఏంటి, నా లోపల గమనించుకోవడం. అంటే మనం ఎక్కడున్నా మన మనసును గమనించుకోవచ్చు మాస్టర్స్. అందుకే కళ్ళు తెరిచి కూడా సాధన చేయొచ్చు. వస్తుండే మాస్టర్స్, నేనైతే ఇప్పటికి కూడా మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఎక్కువ ఆలోచన వచ్చినప్పుడు, అరే నేను ఏది క్రియేట్ చేయాలనుకోవట్లేదే, నేను ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నా, నాకు అవసరం లేదు అనుకుంటా మాస్టర్స్ నేనైతే. ఎందుకంటే ఎన్ని ఏండ్లు ధ్యానం చేసినా కళ్ళు మూసుకున్నప్పుడు ఫస్ట్ ఆలోచనలు స్టార్ట్ అవుతాయి మాస్టర్స్. అంటే అన్ని వస్తూ ఉంటాయి, వచ్చిన వాటి నుంచి వాటిని గమనిస్తూ పక్కకు జరగడం నేర్చుకోవడమే మన డ్యూటీ మాస్టర్స్, నాకు అనిపిస్తుంది. అదే అంటే నా ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఇందులో అసలు ఆంతరానికి వెళ్ళేటివి ఈ ఎపిసోడ్ లో చాలా ఉన్నాయి మాస్టర్స్. మహాశూన్యంలోకి మనం వెళ్ళడం అంటే అంత ఈజీ ఏం కాదు మాస్టర్స్.
ఆ మహాశూన్యాన్ని చేరాలంటే ఎన్నెన్నిటినో మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఆ మహాశూన్యాన్ని చేరాలంటే ధ్యానం ఒకటే కాదు, ఈ ఎరుకతో మన శ్వాసను గమనించడం ఒకటి, యోగా చేయడం ఒకటి, ఇలా ఎన్నో హఠయోగా చేయడం, ఇలా అన్ని చెప్పారు. అంటే ఒక్కరొకరు ఒక వేలో వెళ్తుంటారు మాస్టర్, అందరి వే ఒకేలా ఏముండదు అనమాట. ఈ ఎపిసోడ్ అద్భుతం మాస్టర్స్, ఇందులో ఎంతో ఉంది. అసలు ఎప్పుడైతే మన శరీర అనుభూతులను మన ఆత్మానుభూతులుగా మార్చుకోగలుగుతామో, ఆ కోపం నుంచి మనకి ఎప్పుడైతే కరుణ పుడుతుందో, మనకు తెలియకుండానే మనలో ప్రేమతత్వం పెరుగుతుంది, మనకు తెలియకుండానే మన ముఖం పైన చిరునవ్వు. ఇది నేను చాలా సార్లు గమనించుకున్న మాస్టర్స్, ఈ ఎపిసోడ్ అయినాక చాలా సార్లు గమనించిన. అంటే ఏదైనా మనం సాధన చేస్తే సాధించవచ్చు మాస్టర్స్, ప్రతి ఒక్కటి సాధన చేస్తే సాధించవచ్చు. అందుకే అమ్మ సాధన 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 అని అన్ని సార్లు చెప్తున్నారు సరోజమ్మ. ఏది ప్రాక్టీస్ లో పెట్టకుంటే మాత్రం చేయలేము. ఇప్పుడు సాక్షి సాధన కూడా మన కోసం అందుకే వచ్చింది. మనం ఎప్పుడెప్పుడు మనం మర్చిపోయి మనం ఈ భౌతిక జీవితంలో పై ఇలా పడిపోతుంటామో, అప్పుడు అమ్మ మన కోసం ఒకటి తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి మాస్టర్స్ ఎప్పుడు ఇవెందుకు మనం ఈ రివిజన్, మనకి ఎందుకు ఈ రివిజన్ పెట్టుకున్నామంటే, ఆ ఎపిసోడ్ వినడం, దాంట్లో నుంచి నేర్చుకోవడం, నేర్చుకున్న దాన్ని మన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం అప్లై చేసుకోవడం, దాన్ని ఆ ఎక్స్పీరియన్స్ మనం ఇక్కడ షేర్ చేయడం ఎంతో మందికి ఎందరికీ ఉపయోగపడుతుంది మాస్టర్స్. అంటే ఈ సిచ్యువేషన్ లో కూడా నేను ఈ నాలెడ్జ్ ని ఇక్కడ అప్లై చేయొచ్చు అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు శ్రీలత మేడం చెప్పింది 4 పిల్లర్స్ ని ఉపయోగించుకున్నాను అంటే, ఇక్కడ ఎంతో మందికి అది అవసరం ఉంటది మాస్టర్స్. ప్రతి సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి దానికి ఎదురీతకుండా పోవాలనేది ఇప్పుడు సాక్షి నుంచి నేర్చుకుంటున్నాం. ప్రతిఘటించకుండా ముందుకు వెళ్ళాలని ప్రతి దాని నుంచి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, ఎంత చక్కగా ప్రతి ఒక్కరు ఎంతో చక్కగా ఈ ఎపిసోడ్ లోని విషయాలు చెప్తూ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు, ఆ నాలెడ్జ్ షేర్ చేసినందుకు హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంత చక్క డివైన్ ప్లాట్ఫామ్ అందించి మనని ఇంకా మన పురోగమి అసెన్షన్ మార్గంలో మనం ముందుకు వేల వేల కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్, సెషన్